ఎవరో ఒకరు అన్ఎడ్యుకేటెడ్ లేదా ఎవరో ఒకరు దేవో సీన్స్ వన్ కాంప్లికేషన్ ఏదో ఒక కాంప్లికేషన్ చూసినప్పుడు అది చెప్తా ఉంటారు. ఒక వన్ నెగటివిటీ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్. జనరల్లీ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ కి ఓపీడీలో చాలా ఫియర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ ని నమ్మడానికి లేదు, నీ బెండ్ అవ్వదు, అండ్ ఆల్సో ఇంప్లాంట్ కూడా ఫెయిల్ అవుతుంది అంటారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఫియర్స్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ నీ రీప్లేస్మెంట్ గురించి, ఎస్పెషల్లీ ఇండియాలో చాలా మిస్కన్సెప్షన్ ఉంది. ఎదర్ ఇట్స్ అ వెరీ ఫెయిల్ సర్జరీ అని చాలా పేషెంట్స్ అంటా ఉంటారు, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ద వరల్డ్. రీసెంట్ గానే WHO ఒక డాటా రిలీజ్ చేసింది, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సర్జరీస్ ఇన్ లైఫ్. ఫస్ట్ కెటరాక్ట్, మన ఐ సర్జరీ కెటరాక్ట్ చేసిన తర్వాత రీప్లేస్మెంట్ సర్జరీ ఇస్ ద సెకండ్. లైఫ్ లో ఇంపాక్ట్ చేసే, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే సర్జరీలో చూస్తే రీప్లేస్మెంట్ ఈజ్ సెకండ్ ఆఫ్టర్ అ కెటరాక్ట్ సర్జరీ. సో సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 98-99% పేషెంట్స్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ ఫ్యూ పేషెంట్, ఒక 1% పేషెంట్లో కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ జనరల్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఐ థింక్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎవరో ఒకరు అన్ఎడ్యుకేటెడ్ లేదా ఎవరో ఒకరు దేవో సీన్స్ వన్ కాంప్లికేషన్ ఏదో ఒక కాంప్లికేషన్ చూసినప్పుడు అది చెప్తా ఉంటారు. ఒక వన్ నెగటివిటీ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్, కాబట్టి పాజిటివిటీ ఎంత ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ క్యారీడ్ ఫార్వర్డ్. అవేర్నెస్, ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్, మాకు ఏం ప్రాబ్లం ఉంది, ఏ సర్జరీ చేస్తారు, మీ డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు యూ ప్లీజ్ ఆస్క్ ఏ ఇంప్లాంట్ యూజ్ చేస్తారు, ఏ టెక్నిక్ యూజ్ చేస్తారు, ఏ అప్రోచ్ యూజ్ చేస్తారు. వన్స్ యూ కమ్ టు ఆ సర్జరీ గురించి మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు, మాకు రీహాబ్ ఎంత టైం ఉంటుంది, టైం లైన్ ఎలా ఉంటుంది, అదన్నీ కంప్లీట్ అండర్స్టాండ్ అయినప్పుడు పేషెంట్ మెంటల్గా కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతారు. అండ్ రికవరీ విల్ బి వెరీ స్మూత్.